ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసినాము. ఇవాళ ఐదో రోజు ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే 70 హోమగుండాలతో హోమగుండం చేయించారు. అయితే అది చేయించినప్పటికీ మనం రాలేదు. అయితే దాని తర్వాత మాత్రము పబ్లిక్ కానీ అంతా కానీ క్రౌడ్ బాగా పెరిగింది. ఐదో రోజు అవ్వడంతో పబ్లిక్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఇవి చాలా జరుగుతున్నాయి. అండ్ దానికి తోడు ఇవాళ మనము ఈ ఖైరతాబాద్ గణేష్ వ్యవస్థాపకులు సింగారి శంకరయ్య గారి కూతురుతో మనం మాట్లాడబోతున్నాము. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మొత్తం దీని గురించి అసలు ఖైరతాబాద్ గణేశుడి గురించి కానీ ఇదంతా మనం ఆవిడతో మాట్లాడబోయినాము. 2 నిమిషాలే. ఆవిడున్న బిజీకి మనకి ఎక్కువ టైం ఇవ్వలేకపోయింది. ఇచ్చిన 2 నిమిషాల్లోనే మనం చాలా విషయాలు అడిగినాం, ఆమె చెప్పింది కూడా. సో ఈ వీడియోని మీరు పూర్తిగా వరకు చూడండి. కిందట స్థాపించిన వ్యవస్థాపకులు సింగారి శంకరయ్య గారి కూతురుతో మనం ఉన్నాం. ఇవాళ ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి, వివరాలు ఏంటి, మనం ఆవిడతో కనుక తెలుస్తాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈ 70 ఏళ్ళ మీ గణేశుడు వినాయకుడి స్థాపించిన జర్నీలో ఇది ఎన్నో సంవత్సరం అని, అంటే ఆల్రెడీ 70 సంవత్సరం, ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్గా ఈ ఖైరతాబాద్ ప్రెమిసెస్లో 1954 సంవత్సరంలో సింగర్ శంకరయ్య గారు ఒక్క అడుగుతో స్థాపించారండి. ఇక్కడ రాను అంచెలంచుగా ఇప్పుడు 70వ సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాము. కాబట్టి భగవంతుని కూడా 70 ఫీట్లుగా మనం సెలెక్ట్ చేసుకున్నాం. అందులోనూ మట్టి గణపతి, 7 తలకాయలు, 7 సర్పాలు, ఇది ఒక ప్రత్యేకత. దానికి తోడు పక్కన కుడి వైపున బాలరాముడు, ఎడమ వైపున రాహుకేతువులు, మరి కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శివపార్వతులు అండ్ శ్రీనివాస కళ్యాణంలో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఈ 7తో థీమ్తో వచ్చినాయి. ఇవన్నీ కాకుండా మన పండుగ 7వ తారీఖు వచ్చింది, 17వ తారీఖులో నిమజ్జనం వచ్చింది. ఇన్ని విశిష్టతలు కలిగిన సంవత్సరంగా మనం భావించవచ్చు. సో సింగర్ శంకరయ్య తదనంతరము పెద్దనాన్న తర్వాత నాన్నగారు సుదర్శన్ గారు, తర్వాత గత సంవత్సరం నాన్నగారు చనిపోవడం జరిగింది. తర్వాత తమ్ముడు సందీపన్న, రాజ్ కుమార్, నేను, మా బస్తీవాసులు, కానం నాగేందర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. మా బస్తీవాసులు, కార్పొరేటరు కిషన్ గారి కానివ్వండి, జీకే కానీ అందరి బస్తీవాసులు ఒక్కొక్క పేరు తీసుకోలేకపోతాను. అందరి సహాయ సహకారాలతో ఈసారి ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పుడు శంకరయ్య గారి తర్వాత సుదర్శన్ గారి తర్వాత ఇంత పెద్ద బాధ్యత మీరు తీసుకొని, ఇది హైదరాబాద్లోనే కాదు యావత్ తెలంగాణలోనే పెద్ద గణేశుడిది, ఇంత పెద్ద బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు అంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఫీల్డ్లో ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతగాంచిన దేవుడికి సేవ చేసే కుటుంబంలో జన్మించినందుకు నాదైతే జన్మ తరించిందని అనుకుంటున్నాను. మా తమ్ముడు పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాడు. వాడికి సపోర్ట్గా నేను డాడీ మార్గదర్శకాలు వెళ్తూ ఇవన్నీ బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే మన హైదరాబాద్ అనేది మన యావత్ భారతదేశంలోనే మీరు అన్నట్టుగా చాలా ప్రత్యేకతగాంచింది. సో ఇలా రెస్పాన్సిబిలిటీస్ మనం వదలకుండా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో సో మేమన్నీ ఇవి నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకొని ఈ 70 సంవత్సరాలు సెలబ్రేషన్స్ చాలా ఉత్సాహంగా డిసైడ్ అయ్యి
ఇలా అంచెలంచుగా ఈ 5th డే కంప్లీట్ అయ్యడానికి వచ్చింది. మార్నింగ్ 70 హోమగుండాలతో గణపతి హోమాన్ని కూడా నిర్వహించారు మార్నింగ్. ఈ రోజు స్పెషల్ ఏం జరిగింది మేడం? 70 హోమగుండాలతో గణపతి హోమాన్ని నిర్వహించాము. గణపతి హోమం నిర్వహించారు. మొత్తం కంప్లీట్ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. మొత్తం 11-12 గంటల వరకు క్లోజ్ చేశాము. ఈ సందర్భంగా మీరు మా ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ మీరు ఏంది భక్తులకి భక్తులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంత మంచి ముగ్ధమైన రూపాన్ని మీరు అందరూ దర్శించుకోవడానికి హైదరాబాద్ రావాలి, భగవంతుని ఆశీస్సులు పొందాలనేసి మనవి. ఓకే మేడం, మీరు ఇలాగే ప్రతి సంవత్సరం మీరు ఈ విగ్రహాన్ని ఇంతకి పెంచుకుంటూ పోవాలని చెప్పేసి మీ బాధ్యత నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.